విద్యార్థులు తమ లక్ష్య సాధన చేకూరినంత వరకు బాధ్యతలు మర్చిపోవద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాచుపల్లిలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్రమశిక్షణ, బాధ్యత, ప్రణాళిక వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. కళాశాల, యూనివర్సిటీలో చేర్చుకునే విద్య అత్యంత విలువైనదని, విద్యార్థులను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కేఎల్హెచ్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు అన్నారు. 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఏదైతే మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశలో కేఎల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ముందుంటుంది. జేఈలో టాపర్స్కి, అట్లాగే కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన టాపర్స్కి, అలాగే ఇంటర్మీడియట్ +2లో వచ్చిన టాపర్స్తో పాటు అన్నిట్లో పెర్ఫార్మెన్స్ బాగా ఉన్న స్టూడెంట్స్కి, మెరిట్ విద్యార్థులకి స్పోర్ట్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, అదర్ యాక్టివిటీస్లో కానివ్వండి, ఎక్కడైతే మెరిట్ ఉందో ఆ మెరిట్ విద్యార్థులు ప్రోత్సహించే విధంగా ఈ 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్ని ఈరోజు మంత్రివర్యుల చేతుల మీదుగా లాంచ్ చేశాము. చాలా స్టూడెంట్స్కి, చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చాలా మంచి బెనిఫిట్ వచ్చే అంశం ఇది. ఎందుకంటే పేద విద్యార్థి తల్లిదండ్రులు ఎక్కడెక్కడికో పంపించి తక్కువ ఫీజులకు వస్తాయని చెప్పి అక్కడెక్కడ పంపించి పిల్లల్ని చదివించాలని తాపత్రయం ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది. మా దగ్గర చదివిన విద్యార్థిగా వచ్చి ఉద్యోగంతో బయటికి వెళ్తాడు. మా దగ్గర చదువుతున్న విద్యార్థులందరూ కూడా 100% ఎవరైతే ప్లేస్మెంట్ కావాలని రిజిస్టర్ అయ్యారో, ఎవరైతే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగిగా బయటికి పంపించడం అనేది కేఎల్ యూనివర్సిటీ గత 16 సంవత్సరాలకు వస్తున్న సాంప్రదాయం. దాంట్లో భాగంగానే ఈరోజు మా క్యాంపస్ విద్యార్థి 75 లక్షల ప్యాకేజీలో యాపిల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ క్యాంపస్లో చదివిన విద్యార్థి. ఇలాంటి విద్యార్థులందరికీ కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్. అతను కూడా స్కాలర్షిప్ మీద చదువుకున్నాడు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, స్కాలర్షిప్ తీసుకున్నాడు, చదువుకున్నాడు. ఇంత మంచి యూనివర్సిటీ, ఇంత మంచి క్యాంపస్ని విజిట్ చేయడం, ప్రత్యేకంగా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారో, మంచిగా చదువుకున్న వాళ్ళకి, మంచి తీసుకొచ్చే వారికి ఒక ప్రోత్సాహంగా ఈ స్కాలర్షిప్ స్కీమ్ ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంటరాక్షన్ విత్ ద స్టూడెంట్స్, దీంట్లో కూడా నేను చెప్పింది అదే, డిసిప్లిన్, వాల్యూస్, ఏ పని తీసుకున్నా కానీ ప్యాషనెట్గా చేయడము, హార్డ్ వర్కింగ్, టీమ్ వర్క్, అందరితో కలిసి ఎట్లా చేయాలి. ఎందుకంటే వచ్చే రోజులలో ఏ ఉద్యోగంకి పోయినా కానీ ఇవన్నీ కూడా అవసరం. ఒక సక్సెస్ఫుల్గా టాప్ లెవెల్లో రీచ్ కావాలంటే విద్యార్థులందరూ కూడా ఇదే సమయంలో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి.